శిఖరం యొక్క నిజమైన విలువ దాని ఎత్తులో కాదు, ఆ ఎత్తును చేరుకోవడానికి పడ్డ అంతులేని కష్టంలో ఉంది. సులభంగా వేసిన అడుగులు మనల్ని సామాన్య తీరాలకు మాత్రమే చేరుస్తాయి. కానీ ప్రతి అడుగు విశ్వాసంతో సవాలుగా మారినప్పుడే మనం గొప్ప శిఖరాన్ని అధిరోహించగలం. గెలుపు అనేది రెండు రకాలు. ఒకటి ఎటువంటి కష్టం లేకుండా సులువుగా లభించేది. మరొకటి ఎన్నో ప్రయాసాల మధ్య దేవునిపై ఆధారపడి సాధించే విజయం. రెండో రకం విజయం మాత్రమే శాశ్వతమైన సంతృప్తిని, స్థిరత్వాన్ని అందిస్తుంది. ఆ కష్టమే మన దృఢ సంకల్పాన్ని పరీక్షిస్తుంది. ఎవరైతే సవాళ్లను తప్పించుకోకుండా వాటిని ఆహ్వానించి ఎదురీది ముందుకు సాగుతారో వారే తమ జీవిత శిఖరంపై తమ ఆత్మ యొక్క బలమైన సంతకాన్ని పెట్టగలుగుతారు. క్రైస్తవులుగా మన గెలుపుకు మార్గం సులువైంది కాదు, అది క్రీస్తు శ్రమల మార్గం. కష్టాన్ని తప్పించుకోకుండా విశ్వాసంతో స్వీకరించడం అనేది ఒక గొప్ప కళ. ఆ కష్టం అనేది దేవుడు మనకు పంపినటువంటి గురువు. అది మనలోని బలహీనతలను తొలగించి మన సామర్థ్యాలను పదును పెడుతుంది. నిప్పులో కాలినప్పుడే బంగారం శుద్ధి అవుతుంది. అలాగే కష్టాల కొలిమిలో ప్రయాణించినప్పుడే మనిషి వ్యక్తిత్వం క్రీస్తు స్వరూపంలో బలపరచబడుతుంది. ఒక విజయం విలువ దాన్ని సాధించడానికి పడ్డ శ్రమలో కొలవబడుతుంది. ఆ కష్టాన్ని దాటిన తరువాతే మనం మనకు తెలియని కొత్త ఆధ్యాత్మిక శక్తిని, సహనాన్ని కనుగొంటాం. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలు మన లక్ష్యం ఎంత గొప్పదో మనకు గుర్తు చేస్తుంది. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు రోమీయులకు రాసిన పత్రిక 8:18 వచనం ప్రకారము, మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నానన్నాడు. కష్టాన్ని ప్రేమించడం నేర్చుకున్నప్పుడే ఆ శిఖరంపై మన సంతకం ఒక శాశ్వత గుర్తుగా నిలుస్తుంది. శిఖరాన్ని చేరుకున్నటువంటి క్షణంలో ఆ విజయం యొక్క అనుభూతి అసాధారణంగా ఉంటుంది. ఎందుకంటే ఆ గమ్యానికి చేరుకోవడానికి పడ్డ ప్రతి నొప్పి, నిస్సత్తువ ఆనందంగా మారుతుంది. దృఢ సంకల్పం అనేది గమ్యాన్ని చేరే వరకు వెనక్కి తగ్గకుండా పోరాడే ఆత్మ యొక్క నిబద్ధత. ఈ నిబద్ధతతో సాధించినటువంటి విజయమే మనిషిని కేవలం విజేతగా మాత్రమే కాక క్రీస్తు సాక్షిగా భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే నాయకుడిగా నిలబెడుతుంది. అందుకే మనకు ఎంత కష్టం ఎదురైతే దేవుని కృపలో మన గెలుపు అంత గొప్పగా ఉంటుంది. చివరికి ఆ శిఖరంపై ఉన్న సంతకం విజయాన్ని సూచించదు, అది కేవలం కష్టాన్ని జయించిన దేవునిపై ఆధారపడిన ఆత్మ యొక్క అలుపెరుగని కథను మాత్రమే చెబుతుంది. ఇదే మన గెలుపు.